గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు మనం వెళ్తున్నాము శ్రీరంగపట్నకి. సో అక్కడ పోయి ఎక్స్ప్లోర్ చేస్తాను నేను. ఇప్పుడైతే మేము మెజెస్టిక్ నుంచి ట్రైన్ ఉంది. సో లెట్స్ స్టార్ట్ ద జర్నీ. బాయ్. ఈరోజు మనం వెళ్తున్న ఆలయం శ్రీరంగపట్న. అయితే తమిళనాడులో శ్రీరంగం గురించి అందరికీ తెలుసు, కానీ మైసూర్ సమీపంలో ఉన్న శ్రీరంగపట్న గురించి తెలియదు. సో ఇక్కడ నుంచి మేము శ్రీరంగపట్నకి వెళ్తున్నాము. అయితే ఈ వీడియో నేను కొంచెం ఇన్ఫర్మేటివ్గా తీస్తున్నా, సో మీరు ప్లీజ్ బోర్ అవ్వద్దండి. తుంగభద్ర నది తీరంలో 5 రంగనాథ ఆలయాలు ఉన్నాయి. వీటినే పంచరంగ ఆలయాలు అని పిలుస్తారు. వీటిలో ముఖ్యమైనవి 3: ఆదిరంగ, మధ్యరంగ, అంత్యరంగ. అయితే ఆదిరంగ కొలువై ఉన్న ప్రదేశమే ఈ శ్రీరంగపట్న. మైసూర్ నుంచి శ్రీరంగపట్న 18 కిలోమీటర్స్లో ఉంటుంది. మైసూర్ సిటీ బస్ స్టాండ్ నుండి శ్రీరంగపట్న వెళ్లేందుకు బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి. అండ్ బెంగళూరు నుంచి వెళ్ళే వాళ్ళు మైసూరుకి వెళ్ళే మెమో ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి. ఈవెన్ బస్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. అండ్ నేను ట్రావెల్ చేస్తున్న ఈ ట్రైన్లో నా సబ్స్క్రైబర్స్ ఒకరు నన్ను రికగ్నైజ్ చేసి నన్ను కంగ్రాట్స్ చేసి నాతో ఫోటో తీసుకున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. సో నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేద్దాము. సో శ్రీరంగంకి అయితే వచ్చేసాము. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే గుడి ఉంటుంది. సో మనము ఆలయానికి వెళ్ళిపోదాము, రండి. ట్రైన్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. మీరు ఖచ్చితంగా ఒకసారి నాది డీటెయిల్స్ చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఆటోల నుంచి మనం సైడ్ సీయింగ్ కూడా వెళ్ళొచ్చు. ఇవన్నీ సైడ్ సీయింగ్ ఫొటోస్ అన్ని వీళ్ళు పెట్టుకొని ఉన్నారు. ఇక్కడ సైడ్ సీయింగ్కి 600 నుంచి 750 వరకు తీసుకుంటారంట. సో రైల్వే స్టేషన్ బయటనికే ఆటోస్ అవైలబుల్ ఉంటాయి, మీరు వెళ్ళచ్చు. స్టేషన్ నుంచి గుడికి 1/2 కిలోమీటర్ ఉంటుంది. సో ఆరామ్గా నడుచుకొని వెళ్ళచ్చు. ఇన్ కేస్ మీరు నడచలేరంటే ఆటోస్ అవైలబుల్ ఉన్నాయి, ఆటోస్లో వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ ఇంక గుడి దగ్గరకు వచ్చేసాము, చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే ఫస్ట్ మేము నది దగ్గరికి వెళ్తూ ఉన్నాము. సో నది దగ్గర దర్శనం చేసుకొని దాని తర్వాత గుడికి వెళ్తాము. ఇప్పుడైతే కావేరి నదికి అయితే వచ్చేసాం మేము. సో ఇప్పుడు కావేరి నది దగ్గరికి వెళ్తూ ఉన్నాము మేము. సో అక్కడ పోయి నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. గైస్, ఇది సంగమం కాదు, ఇది కావేరి నది. సంగమం వెళ్ళాలంటే గుడి నుంచి 6 కిలోమీటర్ పడుతుంది. సో మేమైతే ఇప్పుడు కావేరి నది దగ్గరకు వచ్చాము. ఇది చూసుకొని మేము గుడి దగ్గర వెళ్తాము. సో ఆటో వాడు 30 రూపాయలు తీసుకున్నాడు మాతోని. అయితే ఈ కావేరి నది అయితే చాలా పవిత్రంగా ఉంది, చాలా బాగుంది. కానీ నాకు ఒకటే బాధ అనిపించింది ఏమిటంటే, అక్కడ అంతా యూజ్ చేసి పేపర్స్, గలీజ్, డస్ట్ అంతా అక్కడ వేస్తూ ఉన్నారు నదిలోకి. నాకైతే చాలా బాధ అనిపించింది. సో ప్లీజ్ ఇది అవాయిడ్ చేయండి. కావేరీ నది తీరాన ఉన్న శ్రీరంగ ఆలయాల్లో మొదటిదే ఆదిరంగ ఆలయం. దక్షిణ భారతదేశంలో అతి పెద్దదైన కావేరీ నదిని గంగా నదితో సమానంగా భావిస్తారు. పురాణాల ప్రకారం కావేరీ నది అయితే ఒకప్పుడు ఈ నది తీవ్రమైన బాధని ఎదుర్కొందట. కావేరి చాలా స్వచ్ఛంగా ఉండేది. తనలో స్నానం చేసిన వారి పాపాలన్నీ ఆమె శుభ్రపరిచేది. ఇలా కొన్ని కోట్ల మంది తమ పాపాలను కావేరిలో వదలడం వల్ల ఈ కాలుష్యానికి ఆమె కూడా ప్రభావితమైంది. ఆమె పాపాలను, కాలుష్యాన్ని శుభ్రపరచడానికి ఒక మార్గాన్ని ఇవ్వడానికి శ్రీ మహావిష్ణు కోసం తపస్సు చేసింది.
అప్పుడు శ్రీ మహావిష్ణు ప్రత్యక్షమయ్యి ఆమెను ఆశీర్వదించాడు. తానే స్వయంగా భూమిపైకి వచ్చి కావేరీ నది తీరంలో కొలువై ఉంటానని వరమిచ్చాడు. కావేరులో స్నానం చేసే వారి వల్ల కలిగే పాపాలు మరియు కాలుష్యం నుంచి రక్షిస్తానని కూడా వరమిచ్చారు. అలా కొలువై ఉన్న మొదటి ఆలయమే ఇది ఆదిరంగ ఆలయం. అయితే లోపలున్న గర్భాలయాన్ని క్రీస్తు శకం 1984లో రంగా డైనెస్టీకి చెందిన తిరుమలయ్య నిర్మించారు. తరువాత హొయసల రాజులు, విజయనగర రాజులు మరియు మైసూర్ రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. అయితే మీకు ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ప్లీజ్ ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. సో మీకు ఈ చిన్న వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. బాయ్, స్టే ట్యూన్.